శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ బట్ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే రేపు షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఈ తెలుసుకుందామండి. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందనే చెప్పాలి, అందులో డౌటే లేదు. ఎందుకంటే సకాలంలో వాళ్ళకి డబ్బులు సమకూరుతాయి. ఫైనాన్షియల్ విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. కాకపోతే ఏంటంటే మీరు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే మీ గృహంలో కొంచెం చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, బంధువుల ఎడల మనస్పర్ధలు, ఇవి కొంచెం రావడానికి మాత్రం అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు ఉన్న ఊరు నుంచి కూడా దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ గ్రహ ప్రభావం ఉంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏదేమైనా మీ గురు ప్రభావం వలన, శుక్రుడి ప్రభావం వలన కూడా మీరు ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీరు మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా గురుడు మీ రాశికి అద్భుతమైన యోగకారకుడు, మంచివాడు ఆయన. అలాగే 3వ భావం ఉండడం వల్ల మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని కలవడానికి కారణం కూడా వాళ్ళే, గురుశుక్రులే. అంతేకాకుండా మీరు వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువగా జర్నీస్ చేసేస్తూ ఉంటారు. ఎక్కువగా మీ పని పట్ల శ్రద్ధ ఎక్కువ. ప్రతి పనిలోనూ మీరు దాన్ని ఏమంటారు, గోల్ రీచ్ అంటారు, దాన్ని రీచ్ అయ్యేంత వరకు మీరు వదిలిపెట్టరండి వారు. అంతేకాకుండా డాక్టర్స్కి మాత్రము ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రవి బుధుడు వక్రగతిలో ఉండడం వల్లనే మంచి ఫలితాలు ఇస్తాడు. మీ రాశికి మంచివాడు కాదు. అంతేకాకుండా 11వ తారీఖు నుంచి, అంటే ఆగస్ట్ 11 నుంచి బుధుడు అనే ఆయన రిట్రగేషన్ నుంచి మామూలు స్థితికి వస్తాడు. అది పక్కా పెడదామండి, ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది. రవి బుధులు కాంబినేషన్ వలన కర్కాటక రాశిలో ఉంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా మంచి జరుగుతుంది అనేది ఖచ్చితం. మీరు డాక్టర్స్ వృత్తిలో చాలామంది ఉన్నారు, ప్రొఫెషనల్గా మీరు డాక్టర్స్ అండి, మీరు MBBS MD చాలా అద్భుతమైన ఫోన్ కూడా వస్తుంటాయి. సరే పక్క పెడితే మీ డాక్టర్స్ కూడా మీరు చాలా బాగుంటుంది రవి బుధుల కాంబినేషన్ వల్లనే. అంతేకాకుండా విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. పిల్లలు కూడా చాలా మంచి భవిష్యత్తు ఉందండి వాళ్ళకి, చదువులో బ్రహ్మాండంగా రాణిస్తారు. రాణించడమే కాదండి, మీ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు మీ రాశి వాళ్ళకు ఉన్నాయి. అది రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వాళ్ళకి కూడా విద్యలో కూడా బాగా రాణిస్తారు. అంతే కదండి, రైతుల గురించి ముఖ్యంగా చెప్పాలి. రైతులు కూడా ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో కూడా విపరీతమైన వర్షాలు పడతాయనడంలో సందేహం లేదు. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఇన్ మీనరాశి వలన, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం వల్ల, కుజదృష్టి ఉండడం వల్ల చాలా బాగా వర్షాలు బాగా పడతాయి. బహుశా రైతులు కూడా పంటలో చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చండి. ఎందుకంటే తుఫాను రావడమో, లేకపోతే పిడుగులు అటువంటి పడడమో, ఈ వివాహాది వేడుకల్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే ఏంటంటే కేతు ప్రభావం వలన శుక్రుడు కూడా 4వ భావంలోకి వస్తున్నాడు. 2nd హౌస్ లార్డ్ ఇన్ 4th భావం. అంటే ఏంటంటే 21 ఆగస్ట్ నుంచి కూడా మీలో కొంతమంది చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అది కూడా మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ గోచర ప్రకారము క్లియరెన్స్ ఆఫ్ శుక్రుడు మీకు ఇచ్చేసాడు, వెళ్తారు. అంతేకాకుండా
రవి కూడా మనకి సింహరాశిలోకి వచ్చేస్తాడండి. సింహరాశిలో 17th of ఆగస్టులో సింహరాశిలో రవి వస్తున్నాడు. సింహరాశిలో రవి అంటే అద్భుతం, చాలా బలవంతుడు అవుతాడు. ఓన్ హౌస్ కదండి సింహరాశి, పంచమ స్థానం. పైగా ఆయన కేతువుతో కలిసి ఉన్నాడు. ఎక్కడైనా సరే కేతువుతో రవి కలిసి ఉన్నా, కేతువుతో చంద్రుడు కలిసి ఉన్నా కేతువు మిక్కిలి బలవంతుడు అవుతాడు. అంటే రవి ఇచ్చే శుభఫలితాలన్నీ కేతువు ఇస్తాడు. ముఖ్యంగా ఆడపిల్లలు పుడతారు మీకు. అలాగే మీకు అబ్బాయి పుట్టడానికి కూడా అవకాశం ఉండి తీరుతుందండి. పంచమభావం బాగుంది కాబట్టి ఒక అద్భుతమైన యోగం మీకు బాగా ఉంది. రవి పంచమంలో ఉన్నాడంటే ఒక మగపిల్లవాడిని ఇస్తాడని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. అమ్మవారి దయ వలన, మీరు పూజించే భగవంతుడి దయ వలన మీకు సంతానం కలుగుతారు. మగపిల్లవాడు ఉంటాడు, అది ఖచ్చితం. సరే, అది పక్కకు పెడితే ఇంకా ఈ పంచమ భావం వలనే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నటనా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులు, నృత్యం శుక్రుడు ప్రభావం ఉంది కదండి, బాగా డెవలప్ అవుతారు. 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు, శుక్రుడు ఉన్నాడు. కాబట్టి సంగీతం పట్ల మీకు బాగా ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా కుజుడు ప్రభావం వలన మీకు బాగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మంచి జరుగుతుంది. కుజుడు ఏం చేస్తాడంటే 6వ భావంలో కుజుడు మీకు రాష్ట్రాధిపతిగా ఉండి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉండేట్టు చేస్తూ ఉంటాడు. అంటే రాజకీయాల్లో పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంతే కదంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి కూడా ఆయనే కారకుడు అవుతాడు. కానీ 6వ భావానికి శని దృష్టి ఉంది. ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ అవ్వడానికి, అంటే చిన్న చిన్న దెబ్బలు తగలడానికి మీకు అవకాశాలు ఖచ్చితంగా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి. అంటే మమ్మల్ని భయపడుతున్నట్ట ఏం భయం లేదు, జాగ్రత్తలు చెప్తున్నట్టు అంతే. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల చిన్న చిన్న దెబ్బలు ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏదైనా వివాహ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మీ ఇంట్లో మీరు అనుకున్న కోరికలు, అనుకున్న సంబంధాలు డెఫినెట్గా వస్తాయి, విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ భాగ్యస్థానాధిపతి కూడా భాగ్యాధిపతి కూడా చూసుకుంటాడు కాబట్టి ఎక్కువగా మనం చెప్తామంటే విదేశ పర్యటన జరుగుతుంది మీకు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పచ్చు, కరెక్ట్. అంతేకాకుండా గురు ప్రభావం వలన, అదే అట్ ద సేమ్ టైం శుక్రుడు కూడా చూస్తారు కదా మీ భాగ్యస్థానాన్ని, తీర్థయాత్రలు చేస్తారు. అంటే గురువుగారులతో, పీఠాధిపతులతో తీర్థయాత్రలు చేయడము, గంగా నది స్నానాలు చేయడానికి అవకాశాలు ఉండడం చాలా అవకాశం ఎక్కువ ఉంది. భాగ్యస్థానం చాలా బాగుంది. అంతేకాకుండా కొంతమందికి నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తున్నట్టుగా హార్సెస్, ఎందుకనో మీకు నైంసారణ్యం కానీ ఇతర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదండి, వాటిలోకి వెళ్తున్నప్పుడు కొద్దిగా మీకు హార్స్ రైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి నర్మదా నది తీరాలు అటువంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కూడా హార్సెస్ ఉంటాయి. సరే, పక్క పెడితే మీరు ప్రొఫెషనల్గా చాలా కష్టపడాలండి. కష్టపడందే మీకు ప్రమోషన్స్ రావు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాం, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, బిడబారి చెప్పాల్సిన అవసరం లేదండి. శాటర్న్ ప్రభావం వల్ల అన్ని చాలా చెప్తూ ఉంటాను నేను. 10th హౌస్ లార్డ్ వ్యయభావంలో ఉండడం మంచిది కాదు, మంచి ఫలితాలు ఇవ్వడం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఉండవు. కానీ రాహు ఒక్కడ ఉన్నాడు సరే, ఆ రాహు మిమ్మల్ని బాహువుల మీద, అంటే భుజాల మీద ఎక్కి తిప్పుతాడంటారు సరే. అదేంటే శాస్త్రం ప్రకారం చెప్తాడు, సరదాగా అంటుంటాం. ఎందుకంటే రాహు వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి చాలా బలవంతుడు. కాబట్టి మీరు ఫ్లైట్స్లో ఎక్కి తిరగడము, అదే మీరు చేస్తున్న కార్యక్రమాలు సక్సెస్ అవ్వడము, బిజినెస్లు సక్సెస్ అవుతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ కానీ, అలాగే రాహు కారకత్వాలు, కంప్యూటర్స్, హార్డ్వేర్ మెటీరియల్స్ అంటాం కదా, వాటిల్లో రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి పైగా విమాన సంస్థలకు కూడా రాహు కారకుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయి తీరుతాయి. శని ప్రభావం కూడా అంత అద్భుతంగా లేదండి మీకు. వైభవంలో శని కష్టపడి పనిచేసేది చేస్తూ ఉంటాడు. పైగా మీకు ఏలక్షణ ప్రభావం ఉంది కాబట్టి నీటి వలన గండం ఉంది మీకు. కుజుడు కూడా చూస్తున్నాడు కదా, చూడడం వల్ల పాదాలకి దెబ్బలు తగ్గడం కానీ, లేదా నీటి వలన మీ దగ్గరగా మునిగిపోవడం ఉండదు, జస్ట్ కొద్దిగా ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. అందుకనే మీరు స్విమ్మింగ్ పూల్స్ దగ్గర కానీ, నదుల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు పక్కవాడిని ఎవరైనా పెట్టుకుని వెళ్ళండి. ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం వల్ల మీ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకోవడం మాత్రమే మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయన్నమాట. అవి మాత్రం జరగడానికి అంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే. పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన,
కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్ జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నింటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాసులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాసుల వాళ్ళు పూజించడం వల్ల ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాసుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.